సారు నా భర్త ఏడాది పిల్లగాని అప్పుడు నా భర్త చనిపోయిండు. ఆదివారం నుంచి ఇదివరకు దాకా మేము కష్టాల పాలే అవుతున్నాం సారు. మాకు ఉండవరం అంటే ఇల్లు లేదు, గదే గవర్నమెంట్ ఇల్లు ఉన్నది. కవర్లు కప్పుకొని ఉన్నాం సారు. అంత కూలిపోతుంది వానలకు. మాకు బయట జాగలేదు, ఇంటికాడ ఏం లేదు సారు. ఎట్లా బతుకుతాము? అంత ఇబ్బంది ఉన్నది సారు. దయచేసి మా గురించి శ్రద్ధ తీసుకొని సారు. బయట జాగలేదు, ఏం లేదు. ఇస్తామని ఎవరు ఇస్తలేరు. మాకు ముందుకు ఎవరు వస్తలేరు. వచ్చినా కానీ నడుమ ఎవరో తినిపోతుర్రు. మమ్మల్ని అద్మానం చేస్తుర్రు. ఈ గల్లిని లిస్టులలో పేర్లు వచ్చినా రాలేదని చెప్తుర్రు. ఎవరు పట్టించుకుంటలేరు సారు. మరి మా పరిస్థితి ఏంది? మా బతికేంది? ఆదాయం ఏం లేదు. బయట ఇంటికాడ ఇల్లు లేదు, గుడి చేసుకొని ఉన్నాము, కవర్లు కప్పుకొని ఉన్నాము. వానలకు అంతా ఊరుతుంది. బియ్యం నానిపోతున్నాయి, బట్టలు నానిపోతున్నాయి. మా పరిస్థితి ఏంది సార్? మరి ఇట్లా పట్టించుకోకుంటే ఇట్లా ఎట్లా ఎన్ని రోజులు వెళ్ళదిస్తాం ఈ కష్టము? మా బాధలు ఎవరికి చెప్తాం సారు? ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు. గుడిసి ఉన్నది, ఇదే గుడిసే కాదు. తాడి చెట్టులు కప్పుకొని ఉన్నాము. నాకు నడుస్తామంటే కాళ్ళు లేవు, దొడ్డికి పోదామంటే జాగలేదు, బాత్రూమ్ పాకన లేదు. ఇల్లు కూలి పెట్టట్టుంది, వెనగర రంగింది. ఎన్ని మొన్న అయితే కూలేపోవు. నమ్మ కూడా చచ్చిపోయాడు. నేను కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళే. నాకు జాగలేదు, ఏది లేదు, భూమి లేదు, గంటెడు భూమి లేదు, ఏది లేదు. నేను ఎట్లా బతుకుతున్నా. అవతలి పోయేటానికి కూడా సాధన అయితే లేదు. కట్టె పట్టుకొని దొడ్డికి పోతున్నా. ఇక బాధ్యను కాలమొక్తా. నాకు ఇల్లు లేదు. ఫస్ట్ పేరు వచ్చింది. పేరు వచ్చినాక లిస్టు తీసేసిర్రు. దుబ్బాక్క అయితే నా కొడుకు దుబ్బాక్క వచ్చిండు. ఏది రాలేదట, నా పేరే లేదట. కారువారు వచ్చిండు, సెక్యూరిటీ వచ్చిండు, ఇటు ఫోటో తీసుకుపోయిండు. ఏది లేకుంటే అయిపోయింది. నాకు వచ్చిండు, ఇలా తీసుకుపోయారు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. కనీసం బాత్రూమ్ లేదు, పాకం లేదు. 2 ఆడపిల్లలు ఉన్నారు. ఫస్ట్ లిస్ట్లో పేరుందని చెప్పారు. మళ్ళీ లిస్ట్ చూసే వరకు అసలు పేరే లేదు. 2 ఆడపిల్లలు, 3 మా కుటుంబంలో 5 ఉన్నాము. అయినా పక్క గల్లీలో ఒక వీధి లేదు, మూడు లేదు, ఇల్లు లేదు, ఏది లేదు సార్. అసలు మాకు ఏది గవర్నమెంట్ నుంచి ఏ సాయం అందట్లేదు. చిన్న పిల్లలు పక్క పంటి మా అత్తమ్మ ఉంటా, ఆమెకు కూడా నడపత్తి అయితే, ఆమె కూడా ముసలి, ఆమె ఒక్క కొడుకు, ఆమెకు లేదు. అసలు గల్లీలో ఒక్క లిస్టు మీద ఒక్క పేరు కూడా రాలేదు సార్. ఫస్ట్ వచ్చిందని చెప్పారు, పేరున్నది, ఫోటో తీసుకుపోయారు. ఆల్రెడీ ఇది ఓకే అయిందమ్మా అని చెప్పిండు సారు. అయితే నమ్మినాం. కానీ మళ్ళీ లిస్ట్ వచ్చేసరికి అన్న పేరే లేదు సార్. మరి లిస్ట్ తీసి వేరే చేసిరా, ఏం చేసిరా మాకు ఏం తెలియదు సార్. దుబ్బకు విలువలే. ఫస్ట్ లిస్ట్ ఉందని సార్ ఫోటో తీసుకెళ్ళిండు. దాంతో నమ్మినాం సార్. నమ్మిన తర్వాత పేరు లేదు, ఏం లేదు అందులో. లిస్ట్ లో వచ్చిన వాళ్ళు మరి ఫస్ట్ ఉన్నోళ్ళకే వచ్చినాయి. తర్వాత గుడిసే లిస్ట్ లో ఫస్ట్ పేరు ఉందని చెప్పేసి నా పేరు రాసిరు, రాలేదు. నాతో పాటు ఒక 10-15 మంది పేర్లు కూడా రాలేదు. మా వాళ్ళందరూ అందరు గుడిసెలు వేసుకొని ఉంటున్నాము. ఉండవో తెలియదు. కనీసం మాకు మూలు కూడా నీళ్ళు కూడా పోకుండా అయిపోతున్నాయి. సెక్రటరీ వచ్చారు, కారాబారు వచ్చారు, అందరు పేర్లు రాసుకోరు, ఫోటోలు తీసుకుని పోయారు. మీ పేరు వస్తుందా అన్నారు. నేను పోతే మా పేర్లు లేవు లిస్ట్లో. ఎవరోళ్ళకి ఉన్నోళ్ళకి ఇచ్చిర్రు. మా ఈ పరిస్థితి మాకు అదేంది. పైసలు తీసుకుంటా, లంచాలు తీసుకుంటా, 50,000 లక్ష రూపాయలు తీసుకుంటా వాళ్ళు ఉన్నోళ్ళకు ఇచ్చిర్రు. మరి మా పరిస్థితి వాళ్ళకు 10,000 లక్షలు ఇచ్చారు. మా దగ్గర పైసలు లేవు. ఉన్నా కానీ మేము ఇచ్చుకునే సిచ్యువేషన్ లేవు. మాకు ఉండని గిల్లే లేదు. మొత్తమే నాకు గుడిసే ఫస్ట్ పేరు వచ్చింది. మా అమ్మ లేదు, నేను అనా బతుకుతున్నా. పట్టించుకున్న ఆది లేదు. 10 ఏళ్ళకు వాళ్ళ ఇల్లు వస్తుంది, గవర్నమెంట్ ఇల్లు వస్తుందని చూసుకుంటాము. ఏదో చూసుకుంటూ ఉంటే ఇంతకాలం అయింది, రాలేదు. మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఫస్ట్ లిస్ట్ నాకు పేరు వచ్చింది. వచ్చినాక నీకెందుకు తమ్మి వస్తాయిరా అని చెప్పేసి వాళ్ళు మా నాయకులు కూడా పట్టించుకోలేదు సార్. ఈ నవ్వులు కూడా పేరు వచ్చినా కానీ నీకెందుకు వస్తా అన్నారు. వేరే వాళ్ళ లిస్ట్లో పేరు వచ్చింది. ఎన్సీరే రేపు పొద్దుగాల మాట్లాడదామన్నారు. సరే అని వెళ్ళిపోయి రోజులు పట్టించుకున్నారు. పోతే కూడా సెక్రటరీని అడిగినాము, కారాబారు అడిగినాము, ఎంపీడీ ఆఫీస్కి పోయినాము. మా కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళు కూడా మమ్మల్ని మోసం చేసారు. అందరం 10-20 మంది మా కార్యకర్తలకే రాలేదు. వాళ్ళకి సరిగా అందరం లేని ఉన్నాం మేము. దుబ్బాకలు ఏమన్నారు, దుబ్బాక వాళ్ళకి మా పేరే లేదు, లిస్ట్ లో పేరే లేదు. లిస్ట్ ఆన్లైన్ లో పేరు ఇస్తాడు. ఫస్ట్ లిస్ట్ రాసిరు, ఆ లిస్ట్ పక్క వారేసారు, వేరే లిస్ట్ లోకి ఇచ్చి. మాకు ఇల్లు లేదు సార్. దండం పెడతా, కాలు మొక్కుతా. మాకు నా మొగడు చిన్నతనాన చచ్చిపోయిండు. ఏడాది పిల్లగాని అప్పుడు చచ్చిపోయిండు. నల్ల నాగం కలిసి మాకు అప్పుడు కూడా ఒక్క రూపాయి రాలేదు, ఏం రాలేదు, ఎప్పుడు రాలేదు. పుట్టడు కష్టాలకే వెళ్తున్నాం సార్. మాకు ఇల్లు గిట్ల కూలింది, ఇట్లుంది ఇల్లు. మా పరిస్థితి జర మీరు ఎట్లా దయచేసి జర మాకు ఇల్లు వచ్చేటట్టు అయ్యారు. జర దండం పెడతా.
మేలు పెట్టిన ఫస్ట్ పేరు వచ్చింది, మళ్ళీ సెకండ్ రాలేదని అంటారు. ఫస్ట్ పేరు వచ్చిందన్నారా? రాలేదంటారు ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు రాలేదని అంటారు. మళ్ళీ రాలేదని అంటారు. ఫస్ట్ నీదే వచ్చిందని ఫోన్ చేసి పోయినా మళ్ళీ రాలేదని అంటారు. జర ప్రభుత్వం ఎట్లా పెట్టి జర నాకు ఇల్లు వచ్చేటట్టు ఏరి. నాకు ఒక్కడే కొడుకున్న భర్త చిన్నతనాన్ని చచ్చిపోయిండు. అందరికి ఎరికే, ఊరు పొన్న తెలుసు, అందరికి తెలుసు. నేను పోలేను, నాకు ఎవ్వరు చెప్పలేరు, నేను పోలేను.